భీమవరం మండలం ఆకివీడు వెళ్లనివ్వకుండా తనను పోలీసులు 2 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు జీవి హర్షకుమార్ తెలిపారు. తన నెంబర్పై పోలీసులు నిఘా ఉంచినట్లు అనుమానంగా ఉందని వ్యాఖ్యానించారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాల సమావేశపు హాల్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ 2 రోజుల తర్వాత తాను ఆకివీడు వెళ్తుంటే పాలకొల్లు వద్ద 10 మంది పోలీసులు తనను అడ్డుకున్నారని తెలిపారు. తాను తన డ్రైవర్ మాత్రమే ఆకివీడు బయలుదేరి వెళ్ళామని, తాను వెళ్తున్న సంగతి పోలీసులకు ఎలా తెలిసిందని, బహుశా తన ఫోన్ నెంబర్ను పోలీసులు నిఘాలో పెట్టి ఉంటారని భయాందోళన వ్యక్తం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్పై ఎవరికి ఫిర్యాదు చేయాలో వారికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఆకివీడుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వచ్చిన సందర్భంగా ఎటువంటి గొడవలు జరగలేదని తహసీల్దారు తనతో తెలియజేశారని, అయితే సాయంత్రానికల్లా గ్రామంలోని 57 మందిపై కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని ఆరోపించారు. నేను నా డ్రైవర్ ఇద్దరమే వెళ్తుంటే తమకు 144 సెక్షన్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. దళితుల పట్ల ప్రభుత్వం ఇలాగే అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతూ అప్రతిష్ట పాలు కావడం ఖాయమని హెచ్చరించారు. మొన్న 2 రోజులు నేను హౌస్ అరెస్ట్లో ఉన్నాను. ఎందుకంటే హౌస్ అరెస్టు నేను భీమవరం వెళ్ళకూడదు, ఆకివీడు వెళ్ళకూడదు, వాళ్ళని పలకరించకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు. 144 సెక్షన్ ఉందన్నారు. నేను వెళ్తున్నది నేను డ్రైవరు తప్ప ఇంకెవరూ కాదు. కాబట్టి 144 సెక్షన్ నాకు వర్తించదంటే నేను వెళ్తాను అని చెప్తే కానీ నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. సరే నిన్న హౌస్ అరెస్ట్ లేదు కదా అని చెప్పి బయలుదేరి వెళ్తే పాలకొల్లు దగ్గర నన్ను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా నేను చెప్తున్నది అంటే నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాను. నేను నా ఫోన్ కంప్లీట్ 24 అవర్స్ పోలీసులు సర్వేలెన్స్లో ఉంటుంది. నేను ఏం మాట్లాడుకున్నది కూడా వింటున్నారేమో అని చెప్పేసి నాకు అనుమానంగా ఉంది. నేను ఇది కంప్లైంట్ చేయబోతున్నాను. ఇంకోటి అనదర్ థింగ్ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను అదే రూట్లో కాసి నన్ను 10 మంది పోలీసులు ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి ఎంఆర్ ఆఫీసుకు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ బైండ్ ఓవర్, ఇప్పుడు ఒక ఎంపీని బైండ్ ఓవర్ చేయాల్సిన అవసరం లేదు. సరే బైండ్ ఓవర్కి సంతకం పెట్టి నేను ఒక పూచీకత్తు రాసి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి పెట్టి వచ్చాను. ఇవాళ కానీ రేపు కానీ పర్మిషన్ ఇవ్వండి, నాకు నేను ఆకివీడు వెళ్ళాలి, భీమవరం వెళ్ళాలి. ఎందువల్ల అంటే వన్ సైడ్